ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. సీజన్తో సంబంధం లేకుండా చాలా మంది ఆస్తమాతో బాధపడుతుంటారు. కొద్దిగా చలిగాలికి తిరిగినా, చల్లటి వాతావరణంలో గడిపినా దగ్గు, ఆయాసం ఎక్కువగా వస్తాయి. ఆస్తమా నుంచి బయటపడేందుకు ఇంటి చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆస్తమా ఉన్నవారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దగ్గు, ఆయాసం ఎక్కువగా వస్తాయి. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలను తీసుకోకపోతే అది మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నవారు ఈ వీడియోలో తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. 1. తులసి ఆకులు 4 నుండి 5 వేసి నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిని కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తాగాలి. దీంతో శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. 2. ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటుండాలి. 3. రోజుకు 2 పూటలా భోజనానికి ముందు 1 టీ స్పూన్ అల్లం రసం సేవించాలి. శ్వాస సమస్యలు తగ్గుతాయి. 4. రాత్రి నిద్రించే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే అన్ని రకాల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 5. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, గ్రీన్ టీ, టీలను తాగుండడం వల్ల ఆస్తమా నుంచి రిలీఫ్ లభిస్తుంది. 6. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించి అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. రోజుకు ఒకసారి ఇలా చేయాలి. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.